నమస్తే. కోట్లాది రూపాయల డబ్బును ఓ కప్పు చాయ్ తాగినంత ఈజీగా వాళ్ళు కొట్టేసిండ్రు. ఒక సాధారణమైన వ్యక్తి ఓ అతిపెద్ద బ్యాంకులో కోట్ల రూపాయల స్కామ్ను ఎలా బయటపెట్టిండు, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా పంచుకున్నారు వాళ్ళు, అసలు ఆ బ్యాంకు సీఈఓకు ఈ స్కామ్కు ఏమిటి సంబంధం, దీని వెనుకల ఎవరెవరు ఉన్నారు, ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు వచ్చేసరికి మిగతా బ్యాంకులు ఎట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేశాయో ఈ వీడియోలో చూడండి. 2009 ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వీడియోకాన్ వాళ్ళకి మధ్య ఓ మీటింగ్ జరిగింది. ఆ వీడియోకాన్ కంపెనీ వాళ్ళకి ఆ కంపెనీ ఎక్స్పాండ్ చేయడానికని లోన్ అడగడానికని ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వచ్చారు. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ అండ్ ఎండిగా చందా కొచ్చర్ ఉన్నారు. అయితే ఈమెకు ఆ వీడియోకాన్ కంపెనీ వాళ్ళకి మధ్య ఓ ఫ్యామిలీ రిలేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆల్మోస్ట్ 2009-2012 వచ్చేలోపు వాళ్ళు కొద్దిగా లోన్ ఇస్తూ 3,250 కోట్ల రూపాయలను ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చింది. అయితే ఆ కంపెనీ వారు అప్పట్లో కలర్ టీవీ తయారు చేసే వారికి కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికని పెట్రోల్ ఇండస్ట్రీ మరియు టెలికాం ఇండస్ట్రీ లోపలికి వాళ్ళు కాల్ పెట్టారు. బట్ అందులో అంతగా వీళ్ళు ఇది సక్సెస్ కాలేదు. అయితే అందులో ఐసిఐసిఐ లోన్ అమౌంట్ కూడా వారు కంప్లీట్గా యూజ్ చేసుకోలేదు. అట్లా కంపెనీ మెల్లమెల్లగా డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. ఇక్కడి వరకు కథ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు కథ మొదలైపోతుంది. అయితే ఈ లోన్ అమౌంట్ అనేది స్కామ్ లాగా ఎట్లా మారింది ఇప్పుడు చెప్తా వినండి. 2016 అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఆన్లైన్లో బ్లాగ్స్ రాస్తుండేవాళ్ళు. ఈయన అతిపెద్ద బ్యాంకులో ఉండేటువంటి లూప్ హోల్స్నన్నిటిని వెతికి వాటి గురించి బ్లాగ్స్ రాసేవాళ్ళు. అయితే అట్లా ఒక బ్లాగ్లో 3,250 కోట్ల రూపాయల ఫ్రాడ్ అనేది ఐసిఐసిఐ బ్యాంకు నుండి జరుగుతుందని ఒక బ్లాగ్ రాశారు. అయితే అందులో ఏం రాశారంటే ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు వీడియోకాన్ కంపెనీ వాళ్ళకి మనీ ఇచ్చారు. ఆ మనీ అనేది ఆ బిజినెస్కు ఎక్స్పాండ్ చేసుకోవడానికి కదా. అయితే వాళ్ళు ఆ డబ్బును ఎట్లా వెనక్కి వేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసేసి డబ్బును కాజేయడానికని ప్లాన్ చేస్తున్నారని ఒక సీక్రెట్గా రిలీజ్ చేసిండు. దీంట్లో మెయిన్గా 3 మనుషులు ఇన్వాల్వ్ అయినారు అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పిండు. ఆ 3 ఎవరంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ సిఇఓ అయిన చందా కొచ్చర్ అండ్ వాళ్ళ హస్బెండ్ దీపక్ కొచ్చర్ అండ్ వీడియోకాన్ ఫౌండర్ వేణుగోపాల్ దూత్. అండ్ ఈ విషయం గురించి మన ఇండియన్ గవర్నమెంట్కి ఆర్బీఐ వాళ్ళకి కూడా కొంచెం కూడా తెలియదని చెప్పి కానీ బ్లాగ్ రాసేశారు. అయినా కూడా దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. సో 2-3 సార్లు ఆర్బీఐ ఇండియన్ గవర్నమెంట్కి లెటర్ కూడా రాసిండు. బట్ అప్పటికి కూడా రెస్పాన్స్ ఏం రాలేదు. అట్లా ఈ విషయం ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఒక్కరు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు అరవింద్ గుప్తాకు ఈ కంపెనీకి ఎట్లా విషయం తెలుస్తుంది, సీక్రెట్ ఎలా బయటకు వచ్చేస్తున్నాయి అనే దాని మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ రీసెర్చ్లో ఏం తెలియందంటే సెప్టెంబర్ 7, 2009లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 300 కోట్ల రూపాయల లోన్ను వీడియోకాన్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అయితే ఈ లోన్ ఇచ్చే ముందు బ్యాంకు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఎంత పెద్ద లోన్ కట్టలేరమని చెప్పేసి ఇలా లోన్ ఇవ్వడం కరెక్ట్ కాదని మొత్తం చెప్పింది. కానీ కంపెనీ సిఇఓ చందా కొచ్చర్ ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఆమె ఎలాగాలో వాళ్ళు కట్టేస్తారు అని చెప్పేసి చందా కొచ్చర్ నచ్చ చెప్పింది. అయితే అట్లా 300 కోట్ల రూపాయలు వీడియోకాన్కి ఇప్పించిన తర్వాత 48 గంటల లోపే వీడియోకాన్ కంపెనీకి వారు 64 కోట్ల రూపాయలను న్యూ పవర్ రెన్యూవబుల్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. అండ్ ఈ న్యూ పవర్ కంపెనీని నడిపిస్తుంది కూడాను ఐసిఐసిఐ బ్యాంకు సిఇఓ భర్త దీపక్ ఈ బ్యాంకును నడిపిస్తుంది. అంటే ఈ డబ్బు అనేది తిరిగి లంచం లాగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అయితే ఈ డబ్బు అనేది వారికి డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తూ అందులో ఉండే షేర్స్ను అమ్మేసుకొని ఆ తర్వాత షేర్స్ను వేరే వారు కొనుక్కొని ఎలా ప్రాసెస్ ద్వారా ఈ కంపెనీని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ తర్వాత ఇదే ఈ ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్ గ్రూప్ అండ్ 6 కంపెనీలను లోన్ కింద పెట్టుకొని 3,250 కోట్ల రూపాయల లోన్ ఇచ్చిండ్రు. కానీ ఇంత లోన్ అమౌంట్ ఇచ్చే ముందు ఆర్బీఐ వారు చెప్పే రూల్స్ పాటించాలి అండ్ ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ పాలసీ రూల్స్ కూడా పాటించకుండా ఇచ్చేసిండ్రు. ఈ మొత్తం ప్రాసెస్ అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకడు 100 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి 1000 రూపాయల లోన్ అడిగిండు. ఒకవేళ మీ 1000 రూపాయలు నేను కట్టకపోతే నా 100 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ని మీరు అమ్ముకోండి అని చెప్పిండు.
ఏమైనా దీంట్లో సెన్స్ ఉందా? ఈ కేసులో కూడాను వీడియో కంపెనీకి అంత లోన్ ఇస్తే ఆ లోన్ కట్టలేదు, అయినా కూడా వీళ్ళు లోన్ ఇచ్చేసిండ్రు. ఇందుకు ఇచ్చిండ్రు అంటే ఆ 3,250 కోట్ల లోను వీడియోకాన్కు వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు సుప్రీం ఎనర్జీ అనే ఓ కంపెనీకి అతిపెద్ద ఫ్లాట్ను ఈ ఐసిఐసిఐ బ్యాంకు సిఇఓకు గిఫ్ట్గా ఇచ్చేసిండ్రు. సో ఈ విధంగా ఐసిఐసిఐ బ్యాంకు కంపెనీ వీళ్ళదే అనుకొని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోన్ ఇస్తూ పోయిండ్రు. ఆయన కూడా లంచం ఇస్తూ పోయిండ్రు. ఇట్లా కొన్నేళ్ళు గడిచింది. ఇది ఇంతగానం ఇన్వెస్టిగేషన్ ఎవరు చేసిండ్రు అంటే అరవింద్ గుప్తా. ఇప్పుడైతే ఆర్బీఐ వాళ్ళకి ఎప్పుడైతే అరవింద్ గుప్తా లెటర్ రాసిండో అప్పుడే సిబిఐ వాళ్ళు వీళ్ళ మీదే యాక్షన్ తీసుకున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ సిఇఓ కంపెనీ ఏం చేస్తుంది, ఏం ఫ్రాడ్ చేస్తుంది అని తెలుసుకున్నారు. కానీ ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎండి చందా కొచ్చర్ ఆయన ఈమె రిజైన్ చేసేసి వెళ్దామని అనుకుంది. ఇక బయటకి వెళ్ళాక కంపెనీకి సిఇఓ ఎవరైతే ఉంటారో ఆ సిఇఓనే అన్నీ చూసుకుంటారని చెప్పేసి సేఫ్గా ఎస్కేప్ కావచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసింది. ఆ తర్వాత ఎవరు నన్ను ఏం చేయలేరని అనుకుంది. అయితే ఈ కంపెనీలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాం కదా, ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటానే అందరికీ చెప్పేసింది. ఆమె రిటైర్మెంట్ గురించి చెప్పిన తర్వాత ఇక ఇన్నేళ్లుగా ఈ కంపెనీకి సేవ చేసినందుకు ఈమెకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని చెప్పేసి బెనిఫిట్స్ అన్నీ తనకు తానే అన్ని అప్రూవ్ చేసేసుకుంది. ఆ బెనిఫిట్స్ ద్వారా ఏమైందంటే కంపెనీ నుండి రిటైర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలను పెన్షన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా వెనుక నుండి తీసుకోవాల్సిన పైసలు వెనుక నుండి తీసుకొని మళ్ళీ పెన్షన్ ద్వారా ప్రతి సంవత్సరం ఈమె రిజైన్ చేసే లోపే వీడియో కంపెనీ బ్యాంక్రప్ట్ అయిందని చెప్పేసి పెద్ద న్యూస్ వైరల్ అయిపోయింది. మరి వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్లో 86% లోన్ కట్టలేకపోయింది. సో అండ్ 2,810 కోట్ల రూపాయలను ఎన్పిఏ లోన్ నాన్ పర్ఫార్మింగ్ లోన్కి వెళ్ళిందని చెప్పేసి ఎప్పుడైతే ఈ న్యూస్ వైరల్ అయిపోయిందో అప్పుడే ఈ సిబిఐ వాళ్ళు కూడా వచ్చేసి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. మరి మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు, మేము ఏం చేసినామని చెప్పేసి వాళ్ళు అడిగితే మెయిన్గా 3 రీజన్స్ వాళ్ళు చెప్పిండ్రు. ఆ 3 తప్పులలో ఒకటి ఏంటంటే ఫేవరెటిజం, ఫ్రెండ్షిప్ బాండ్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా లోన్ ఇచ్చేసిండ్రు. ఇది మీ పెద్ద అతి మిస్టేక్ అని ఫస్ట్ మిస్టేక్ చెప్పిండ్రు. రెండవది ఇంప్రాపర్ లోన్ ప్రాక్టీసెస్, అసలు లోన్ ఇవ్వడానికి రూల్స్ని ఫాలో చేయకుండా కంపెనీ మీదే అనుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా లోన్ ఇచ్చేస్తారని చెప్పి రెండో పాయింట్ చెప్పిండ్రు. మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ హార్మ్, ఈ లోన్ ఇవ్వడం వల్ల ఈ వీడియోకాన్కు పోయేదేం లేదు అండ్ ఐసిఐసిఐ బ్యాంకు ఎండి సిఇఓకు కూడా పోయేదేం లేదు. లాస్ అయ్యిందల్లా ఐసిఐసిఐ బ్యాంకులో డబ్బులు పెట్టే పబ్లిక్ అకౌంట్ పబ్లిక్ది, స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే జనాలది అని చెప్పి కోర్టు వారు కూడా వాళ్ళకు చివాట్లు వేసిండ్రు. అట్లా చందా కొచ్చర్ రిజైన్ చేయకముందే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు అండ్ ఆమెకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అన్నిటినీ క్యాన్సిల్ చేసిండ్రు. ఈమెను కంపెనీ నుండి టర్మినేట్ చేసిండ్రు. అట్లా సరిగ్గా 2022 సంవత్సరంలో అరవింద్ గుప్తా చెప్పింది కరెక్టే అని చెప్పేసిన మాటలన్నీ కరెక్ట్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. బట్ అప్పటికే 2,810 కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ అంతా బూర్దలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. మళ్ళీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఇంకా ఎవరికి కూడా తెలియదు. బట్ ఈ స్కామ్ జరిగిన తర్వాత చాలామంది అన్న విషయం ఏంటంటే చందా కొచ్చర్ అన్నట్టు ఆమె చాలామంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇండియాలో ఇంత పెద్ద బ్యాంకు సిఇఓకు అయిన ఈమె మొట్టమొదటి మహిళ అండ్ పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకుంది. మరి ఫోర్బ్స్ వరల్డ్లో 100 పవర్ఫుల్ ఉమెన్స్ లోపల ఈమెను కూడా జాయిన్ చేశారు. అయితే ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈమె స్కామ్ చేస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. జనాలు మనల్ని నమ్మాలన్నా మన కంపెనీని నమ్మాలన్నా ముందు మన వాళ్ళని ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్కామ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. బట్ దాన్ని పోగొట్టుకోవాలంటే ఒక సెకండ్ టైం పట్టదని ఈ చందా కొచ్చర్ స్కామ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.